అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టుల విషయంలో డీజీపీతో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. పండుగ పూట కోర్టు సెలవులు ఉన్న సమయంలో ఎయిర్పోర్టులో జర్నలిస్టును అరెస్ట్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు టెర్రరిస్టుల అర్ధరాత్రి జర్నలిస్టుల ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అరెస్టు చేసేందుకు న్యాయమైన నిబంధనలు పాటించాలని హరీష్ రావు అన్నారు. భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను. ఏం మాట్లాడుతున్నావు? మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు. నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీకు కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా. ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? నేను అడుగుతున్నా డీజీపీని. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు